శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత 2 అధ్యాయాల్లో మంగళాచరణం మరియు ఈ గ్రంథ ప్రయోజనాన్ని గురించి చెప్పాను. గ్రంథకర్త అర్హత గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని గురించి స్పష్టంగా వివరించడమైంది. ఇప్పుడు శ్రీ సాయి సత్పురుషులు పృథ్వీపై ఎందుకు నిమిత్తం అవతరించారు, ఏ కఠిన కార్యాన్ని సాధించడానికి ఈ భూలోకానికి వచ్చారు? శ్రోత మహాశైలారా, మీ చరణధూళి అయినా నన్ను కరుణించి సావధానంగా వినండి అని మిమ్మల్ని వేడుకోవడంలో నాకు బిడియం లేదు. సత్పురుషుల చరిత్రలు ఎంతో మధురం. వానిలో ఈ సాయి కథామృతం మరింత మధురం. దీనిని సాయి యొక్క అనన్య భక్తులు సేవించి ఆనందభరితులవుతారు. బ్రాహ్మణులు ఆశ్రమ ధర్మాలను తమ వర్ణానికి సంబంధించిన నియమాలను అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నప్పుడు, ధర్మాచారులను అవహేళన చేసి వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు, ధర్మవచనాలను ఎవరూ పాటించనప్పుడు, ఇంటింట అందరూ పండితులమని అనుకుంటున్నప్పుడు, ఒకరిపై ఒకరు పెద్దరికాన్ని చలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లక్ష్య పెట్టినప్పుడు, తినతగిన వారిని తింటూ సేవించతగిన వారిని సేవిస్తూ ఆచార విచారాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, బ్రాహ్మణులు బహిరంగంగా మధ్య మాంసాదులను ప్రత్యక్షంగా సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగులో లోపల అత్యాచారాలు చేస్తున్నప్పుడు, వీని కారణంగా ధార్మిక సాంప్రదాయాల్లో ద్వేషం పెరిగిపోయి ప్రజలు కష్టాలలో బాధపడుతున్నప్పుడు, బ్రాహ్మణులకు స్థాన సంచలయందు శ్రద్ధ లేనప్పుడు, కర్మనిష్ఠులు అనుష్ఠానాలను విసుక్కుంటున్నప్పుడు, యోగులకు జపతప ధ్యానాదులపై అయిష్టత కలిగినప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. జనులు ఐశ్వర్యం, గౌరవం, భార్యాపుత్రులు వీనినే సకల సుఖాలకు సాధనాలను తలచి పరమార్థ చింతనకు విముఖులైనప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని వాటిల్లి ప్రజలు శాశ్వతమైన శ్రేయప్రాప్తిని పోగొట్టుకున్నప్పుడు ధర్మాన్ని జాగృతం చేయడానికి సత్పురుషులు సాకారులై వస్తారు. ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పోగొట్టుకొని శిష్ణోదర పరాయణులై నీతి భ్రష్టులై తమ ఉద్ధరణను లక్ష్యపెట్టినప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించడానికి, అధర్మాన్ని నశింపచేయటానికి, దీనులను, దుర్బలను, పేదలను సంరక్షించడానికి సత్పురుషులు అవనిపై అవతరిస్తారు. సత్పురుషులు సదా ముక్తులు, దీనోద్ధరణ యందే ఎల్లప్పుడూ ఉద్యుక్తులై ఉంటారు. వారి అవతరణ పరుల కోసమే కానీ తమ స్వార్థం కోసం కాదు. వారు ప్రవృత్తి ప్రవాహంలో కొట్టుకునే ప్రాపంచికులకు నివృత్తి అనే పునాదిపై పరమార్థ మందిరాన్ని నిర్మించి తమ సహజగతితో భక్తులను ఉద్ధరిస్తారు. ధర్మ జాగృతిని, ధర్మ కార్యాలను చేసి తమ అవతార కార్యాన్ని సాధిస్తారు. అది పరిపూర్తి కాగానే తమ అవతారాన్ని చాలిస్తారు. సకల జగదానంద కారకుడైన ప్రత్యేగాత్మయే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే గురువు. అతడే సుఖకరుడైన శంకరుడు. అతడే నిరతిశయ ప్రేమాస్పదుడు, నిరంతరం అభేద స్వరూపుడు, దేశకాల వస్తు భేదాలను ఎరగనివాడు, పరిచ్ఛేదాతీతుడు. పర్యాపశ్యంతి మధ్యమ వైఖరి అను 4 రకాల వాణి అతనిని వర్ణించలే కలిసిపోయింది. వేదాల చాతుర్యం ఇక్కడ పనికిరాదు. నేతి నేతి అంటూ అవి ఓడిపోయాయి. షడ్శాస్త్రాలు, షడ్ దర్శనాలు సిగ్గుపడిపోయాయి. పురాణాలు, హరికథలు అలసిపోయాయి. చివరకు కాయా వాచ మనస నమస్కారం చేసే సాధనే మిగిలింది. అత్యంత విచిత్రమైన లీలలు కల ఇటువంటి సాయి సత్పురుషుని పవిత్ర చరిత్రని విని చెవులు పావనమవుతాయి. సకల ఇంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథ రచనకు బుద్ధిని ప్రసాదిస్తూ అనాయాసంగా కథను క్రమబద్ధంగా సూచించేది వారే. వారు అందరిలోనూ అంతర్యామి, బాహ్యాంతర సర్వాంతర్యామి. వ్యర్థంగా నేనెందుకు చింతించాలి?
వారి ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుంది. మాటలు ఎలా వర్ణించగలవు? వారిని వర్ణించటానికి దృఢమౌనమే మేలు. పువ్వుల వాసనను ముక్కుతో గ్రహిస్తాం. శీతోష్ణ స్పర్శలను చర్మంతో అనుభవిస్తాం. సౌందర్యాన్ని నయనాలతో తిలకిస్తాం. ఇంద్రియాలు వాని సుఖాలను అవే అనుభవిస్తాయి. జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలదు, కానీ ఆ అనుభవాన్ని వర్ణించలేదు. అట్లే సాయి యొక్క గుణాలను వ్యాఖ్యానించటం నాకు అశక్యం. కానీ సద్గురువు తలుచుకున్నప్పుడు వారే ప్రేరణ కలిగించి భక్తుల ద్వారా అనిర్వచనీయమైన దానిని నిర్వచించేలా చేస్తారు. ఇది కేవలం శిష్టాచారం కోసం చెప్పిన మాట కాదు, మనసులో నుండి వెడలిన మాట. అందువల్ల శ్రద్ధగా ఆలకించండి ప్రార్థిస్తున్నాను. గాణగాపురం, నరసింహవాడి, ఔదుంబర్, బెల్లవడి వలనే పవిత్ర గోదావరి తీరాన ప్రసిద్ధమైన షిరిడీ క్షేత్రం ఒకటి ఉంది. గోదావరి యొక్క పవిత్ర తీరం, గోదావరి యొక్క పవిత్రమైన నీరు, గోదావరి యొక్క పవిత్రమైన శీతల సమీరాలు, ఇవి భవితిమిర నాశకాలు. అఖిల జగత్తులో గోదావరి మహత్యం ప్రఖ్యాతి చెందింది. ఒకరికంటే ఒకరు ఘనులైన సాధు సత్పురుష శ్రేష్ఠులు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ గోమతీ తీరంలో అనేక తీర్థాలున్నాయి. వానిలోని జలాలు పాపాలను నశింపచేస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసినా, ఆ నీరు పానం చేసినా భవరోగాలు తొలగిపోతాయని పురాణాలలో వర్ణింపబడి ఉంది. ఈ గోదావరి అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో కోపర్గాం సమీపాన షిరిడీ మార్గాన్ని సూచిస్తుంది. గోదావరిని దాటాక అవతలి తీరాన సుమారు 3 కొసుల దూరాన నీమ్గామ్ అనే ఊరిలోనికి టాంగా ప్రవేశించగానే మన ఎదుట షిరిడీ ప్రత్యక్షమవుతుంది. నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయి, నామదేవ్, జానాబాయి, గోరా, గోడాయి, తుకారాం, నరహరి, నరసింహాయి, సజ్జన కసాయి, సావతమాలి మొదలగు సత్పురుషులు ఎందరో పూర్వం ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా వసుధైవ కుటుంబం. జగత్తంతా మనది అని తెలిసేవారు. ప్రపంచ బాధల్లో దుఃఖపడేవారికి వీరే ఆధారం. సాధువుల్లో శ్రేష్ఠుడైన రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగదోద్ధారణార్థం కృష్ణానదీ తీరాన ప్రకటమయ్యారు. అట్లే షిరిడీ యొక్క మహాపుణ్యం కొద్దీ శ్రీ సాయి యోగీశ్వర్లు జగాన్ని ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరుశువేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరుశువేదితో పోలుస్తారు, కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్ని ప్రసాదిస్తారు. అలా సత్పురుషులు లౌకికమైన కృత్యాలను చేస్తారు. భేదభావాలను విడిచి స్థిర చరాలన్నిట్లోనూ బ్రహ్మస్వరూపమే మనలో కూడా కనిపించే ఈ విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే అని, ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న యథార్థమైన జ్ఞానం కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం? పరమానందాన్ని పొందుతారు. విశ్వమంతటా నేనే అన్న జ్ఞానం కలిగాక ఎవరితో వైరం పెట్టుకోగలం? నాకంటే అన్యులు అసలు ఎవరూ లేరని తెలిసాక ఎవరి గురించైనా ఎందుకు భయపడతాం? మంగళవేడలో దామాజీ, సజ్జనగడలో సమర్థ రామదాసు, నరసింహవాడిలో నరసింహ సరస్వతి వలె షిరిడీలో సాయినాథుడు వెలిశారు. వీరు పరమ దుష్కరము, దుస్తరమైన మాయా ప్రపంచాన్ని జయించిన వారు. మూర్తిభవించిన జ్ఞానభండారం, శాంతి వారి భూషణం, వైష్ణవులకు వారు పుట్టినిల్లు, ఉదారుల్లో ఉదారులు, పరమార్థ వితరణలో దానకరుణుని అవతారం, సారాలలో సారం ఈ సాయి. నశ్వరమైన వాని యందు వారికి ప్రీతి లేదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో విలీనమై ఉంటుంది. పరమ ప్రాప్తి అందే వారి లక్ష్యం. అట్టి వారి స్థితిని ఎలా వర్ణించగలం? ఐహిక విషయాలలో ఉత్కర్షాపకర్షలు లేక, పరలోక విషయాల్లో హర్షాశోకాలకు చెలించక వారి అంతఃకరణం అద్దం వలె నిర్మలంగా ఉంటుంది. వారి వాక్కు నుండి ఎప్పుడూ అమృతం వర్షిస్తుంది. ధనికులు, పేదలు, దీనులు, బలహీనులు అందరి పట్ల వారి దృష్టి సమానం. వారు మానవమానాలకు అతీతులు. సర్వజీవులలో నిండి ఉన్న భగవత్ స్వరూపులు. వారు జనులలో తిరుగుతారు, మాట్లాడతారు.
దేవదాసీల నాట్యాన్ని అవలోకిస్తారు, గజల్ గానం వింటూ ఊగుతుంటారు. కానీ వారి సమాజావస్థ కించితైనా భంగం కాదు. అల్లానామం వారి ముద్ర. ప్రపంచం మేలుకున్నప్పుడు వారు నిద్రిస్తారు, ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మేలుకొని ఉంటారు. వారి అంతఃకరణం శాంత సముద్రం వంటిది. వారు ఏ ఆశ్రమానికి చెందినవారో నిశ్చయంగా తెలియదు. ఆచార వ్యవహారాలను, నియమాలను పాటించరు. కూర్చున్న చోటు నుండి చాలా వరకు కదలకపోయినా వారికి జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుస్తాయి. దర్బారులో పైకి ఆర్భాటంగా కనిపిస్తూ అనేక విషయాల గురించి మాట్లాడడం నిత్యం జరిగేదే అయినా మౌనాన్ని వదలరు. మసీదులో గోడకు ఆనుకుని నిలబడతారు. ఉదయం, మధ్యాహ్నం లెండి తోటకో లేదా చావడికో వెళుతుంటారు. కానీ వారు అఖండ ఆత్మస్థితి అందే ఉంటారు. నేను ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ తపం చేశానో ఎరగను. సాయిబాబా నన్ను తమ ఒడిలోకి తీసుకున్నారు. ఇది నా తపోఫలమని అనుకుందామా అంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి. అయినా సాయి దీనవత్సలుడు. ఇది వారి తరగని కృప. వారు సిద్ధకోటిలోని వారైనా సాధకుని వల్లే ప్రవర్తించేవారు. నిరభిమానంగా అత్యంత వినయంతో అందరి మనసులను రంజింపచేసేవారు. ఏకనాథ్ పైఠానిని, జ్ఞానదేవ్ ఆళ్లంతిని పావనం చేసినట్టుగా సాయిబాబా షిరిడీ క్షేత్రాన్ని మహిమా సంపన్నం చేశారు. అనుదినం అనాయాసంగా బాబా యొక్క పాదాలను ముద్దు పెట్టుకుని వారి పాదధూళిని మస్తకంపై ధరించిన షిరిడీలోని తృణపాషాణాలు ధన్యం. ఆ షిరిడీయే మన పండరీపురం. షిరిడీయే పూరి జగన్నాథ మరియు ద్వారకా నగరం. షిరిడీయే గయ, కాశీ విశ్వేశ్వరుని వారణాసి, రామేశ్వరం కూడా షిరిడీయే. షిరిడీయే మన బదరీ కేదారం, నాసిక్లోని త్రయంబకం. షిరిడీయే మహాకాళేశ్వరిని ఉజ్జయిని మరియు మహాబలేశ్వరిని గోకర్ణం. షిరిడీలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు. ప్రపంచంలోని బాధలన్నిటినీ ఉపశమింపచేసేది షిరిడీయే. పరమార్థానికి అత్యంత సుగమమైనది షిరిడీయే. సాయి సమర్థుని దర్శనమే మనకు యోగ సాధనం. వారితో సంభాషణ మన పాప ప్రక్షాళనం. వారి చరణ సంవాహనే మనకు త్రివేణి సంగమ స్నానం. వారి చరణ తీర్థ సేవనమే విషయవాసనల నిర్మూలనం. వారి ఆజ్ఞ మనకు వేదవచనం. వారి విభూతి ప్రసాదాల సేవనం అన్ని విధాల పుణ్యపావనం. సాయియే మనకు పరబ్రహ్మ. సాయియే మనకు పరమ పరమార్థం. సాయియే శ్రీకృష్ణుడు. సాయియే శ్రీరాముడు. మన శాశ్వత ఆశ్రయం కూడా శ్రీ సాయియే. సాయి స్వయం ద్వంద్వాతీతం. సదా బ్రహ్మయి సుఖంలో పొంగిపోక, దుఃఖంలో కృంగిపోకుండా వారు ఎల్లప్పుడూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. షిరిడీ కేవలం కేంద్ర స్థానంగా ఉన్న పంజాబు, కలకత్తా, హిందూస్థానం, గుజరాత్, డక్కన్, కర్ణాటకలో బాబా యొక్క క్షేత్రం అతి విస్తీర్ణం. షిరిడీలోని సమాధియే సాధువులందరి కూడలి. అక్కడికి చేరుకునే మార్గంలో అడుగు అడుగున జీవుల గ్రంథులు విడిపోతాయి. సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రాన జన్మ సార్థకమవుతుంది. ఇక వారి సేవలో జీవితాన్ని గడిపిన వారి భాగ్యాన్ని ఎంతను వర్ణించను. మసీదు పైన, చావడి పైన అందమైన పతాకాలు భక్తులను చేతులతో ఆహ్వానిస్తున్నట్టుగా ఆకాశాన ఎగురుతుంటాయి. బాబా మహాత్ములని, వారి కీర్తి ప్రతిష్టలు ఊరూరా వ్యాపించాయి. కొందరు నిజమైన శ్రద్ధతో వారికి మొక్కుకుంటారు, కొందరు దర్శనంతో సంతుష్టులవుతారు. ఎవరి మనస్సు ఎలా ఉన్నా సరే నిర్మలంగా కానీ, కుటిల బుద్ధి కానీ వారి దర్శన మాత్రంతో మనసు శాంతిస్తుంది. అందుచేత జనులు ఆశ్చర్యపోతారు. పండరిపురంలోని విఠ్ఠల రఖుమాబాయి దర్శనంలోని ఆనందానుభవాన్ని, ఆ విఠ్ఠల దర్శనాన్ని సాయిబాబా షిరిడీలో ప్రసాదిస్తారు. ఇది ఎవరికైనా అతిశయోక్తి అనిపిస్తే విఠ్ఠల యందున్న దృఢమైన భక్తి గల గౌలీబువ మాటను వింటే మీ సందేహం తీరుతుంది. బువ పండరీపురానికి వెళ్ళే యాత్రికుడు. ప్రతి సంవత్సరం నియమంగా పండరీపురానికి వెళ్ళేటప్పుడు షిరిడీ కూడా వచ్చేవాడు. అతనికి బాబా పైన అమితమైన ప్రేమ. అతని వెంట తోడుగా ఒక శిష్యుడు, ఒక గాడిద ఉండేవి.
అతని జిహ్వ ఎప్పుడూ రామకృష్ణహరి అనే నామాన్ని పలికేది. అతని వయసు 95 సంవత్సరాలు. గంగా తీరంలో చాతుర్మాసాలు ఉండి మిగతా 8 నెలలు పండరీపురంలో ఉండేవాడు. ప్రతి ఏడు బాబాని దర్శించేవాడు. బాబా వైపు తదేకంగా చూస్తూ, సాక్షాత్ కరుళాళువు, అనాథనాథుడైన పండరీనాథుడు ఇతడియే అని వినయంగా అనేవాడు. జరీ అంచు ధోవతి కట్టుకోగానే ఎవరైనా సాధువులైపోగలరా? బాగా శ్రమపడి ఎముకలు పూసలుగా రక్త నీరుగా మారేలా కష్టపడాలి. ఏ ప్రయాస లేకుండా దేవుడైపోగలరా? వీరే ప్రత్యక్ష పండరీనాథుడు. ప్రపంచం పిచ్చిది. ఈ దృఢమైన భావంతో దైవత్వాన్ని గ్రహించండి. పండరీనాథుని యందు భక్తి ఉన్న భగవద్భక్తుడు ఇలా చెప్పగా, ఇక పామరుణ్ణైన నేను నా అనుభవము ఎంతటిది? శ్రోతలు తమ అనుభవాలతో గ్రహించాలి. సాయిబాబాకు నామస్మరణ యందు మిక్కిటి ప్రీతి. అనవరతము అల్లా మాలిక్ అని అంటుండేవారు. రాత్రింబవళ్ళు తమ సముఖంలో నామసప్తాహాన్ని చేయించేవారు. ఒకసారి దాసగణుకు నామసప్తాహం చెయ్యమని ఆజ్ఞాపించారు. దాసగణు వారితో చేస్తాను కానీ విఠలుడు సాక్షాత్కరించాలి మరి అని అన్నాడు. అప్పుడు బాబా తమ చేతిని గుండెపై వేసుకుని దాసగణుతో, భక్తిభావం ఉంటే విఠలుడు తప్పకుండా ప్రకటమవుతాడు. ఠాకూర్నాథుని డంకపురి, విఠలుని పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకానగరం ఇదే. చూడటానికి ఎక్కడో దూరానికి వెళ్ళే అవసరం లేదు. విఠలుడు ఎక్కడో వేరే ఏకాంత స్థలం నుండి లేచి రావాలా? భక్తి ప్రేమలు ఆతురత ఉంటే ఇక్కడే ప్రకటమవుతాడు. పొండలీకుడు తల్లిదండ్రుల సేవ చేసి దేవాదిదేవుణ్ణి మోహితుడిని చేసి వశపరుచుకున్నాడు. అతని భక్తిభావానికి భగవంతుడు ఇటుకపై నిల్చుండిపోయాడు అని అన్నారు. నామసప్తాహం సమాప్తి కాగానే దాసగణునికి షిరిడీలో విఠలుని దర్శనమైందని అంటారు. బాబా వచనాలు అనుభవంలోకి వచ్చాయి. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ప్రాతకాలం తన నియమానుసారం స్నానం అయ్యాక ఆసనంలో ధ్యానమగ్నుడై ఉండగా అతనికి విఠలుని దర్శనమైంది. తర్వాత బాబా దర్శనానికి వెళ్ళగా, బాబా విఠల్ పటేల్ వచ్చాడు కదా, అతనిని కలిసావా అని విచిత్రంగా ప్రశ్నించారు. ఆ విఠలుడు పారుపోతూ ఒక్క క్షణమైనా అలక్ష్యం చేసి దృష్టిని మరలిస్తే పారిపోతాడు. గట్టిగా మేకు కొట్టి అతన్ని కదలకుండా ఉంచు అన్నారు. ఇది ప్రాతకాలం జరిగింది. మధ్యాహ్నం మరో అనుభవం విఠలుని దర్శన వైభవం. ఎవరో వేరే ఊరివారు పండరీపుర పాతిక విఠలు పడిన చిత్రపటాలు అమ్ముకోవాలని వచ్చారు. దీక్షిత్కు ఉదయం ఛానల్లో కనిపించినటువంటి ఫోటోలు పూర్తిగా అదే రూపం. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. బాబా మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. అమ్ముకునేవానికి డబ్బిచ్చి ఎంతో ప్రేమతో ఒక పటాన్ని కొనుక్కొని భక్తిగా పూజలో పెట్టుకున్నాడు. విఠలుని పూజయందు సాయికి గల ఆదరణను కనపరిచే శ్రవణ మనోహరమైన మరొక అందమైన కథను ఆనందంగా వినండి. భగవంతరావు క్షీర్సాగర్ యొక్క తండ్రి విఠలుని భక్త శ్రేష్ఠుడు. పండరీపుర యాత్ర తరచూ చేసేవాడు. వారి ఇంట్లో విఠలుని విగ్రహం ఉంది. తండ్రి స్వర్గస్థుడవగానే పూజార్చనలు, నైవేద్య సమర్పణలు కూడా ఆగిపోయాయి. శ్రాద్ధం కూడా ఆగిపోయింది. పండరీ యాత్ర గురించి మాటే లేదు. ఈ భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా అతని తండ్రికి గుర్తు చేస్తూ, ఇతని తండ్రి నా స్నేహితుడు, నా స్నేహితుని కుమారుడే ఇతడు. అందువల్లనే నేను ఇతని ఇక్కడికి లాక్కొని వచ్చాను. ఇతడు ఎప్పుడూ నైవేద్యం పెట్టకుండా నన్ను కూడా పస్తులుంచుతున్నాడు. విఠల్ని కూడా పస్తులుంచాడు. అందుకే ఇతన్ని షిరిడీకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇతనికి గుర్తు తెచ్చి మరలా ఇతడు పూజ ప్రారంభించేలా చేస్తాను అని చెప్పారు. ఒకసారి ఒక విశేషమైన పర్వదినాన దాసగణుకు ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలన్న కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారి వద్దకొచ్చాడు. అతనితో బాబా దానికోసం అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే మన ప్రయాగ తీర్థం. మన మనస్సులో నీ దృఢమైన విశ్వాసాన్ని ఉంచు అని చెప్పారు. నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం. దాసగణు బాబా చరణాలపై శిరస్సును ఉంచగానే వారి 2 బొటనవేళ్ల నుండి గంగా యమునల నీరు ప్రవహించింది. ఆ చమత్కారాన్ని చూసి దాసగణు గగురుపాటు చెందాడు.
బాబా యొక్క అనుగ్రహానికి అతని కళ్ళ నుండి అశ్రుధారలు కారాయి. వైఖరి స్ఫురణకొచ్చింది. అతనిలో ప్రేమ ఉప్పొంగి బాబా యొక్క అఘటిత లీలను, అగాధ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు. దాసగణుని ఈ మధుర రచనలోని ప్రాసాదిక పదాల కూర్పును శ్రోతలకు తెలియచేసి వారి కుతూహలాన్ని తీరుస్తాను. పదం సద్గురుదేవా, మీ యొక్క శక్తి అగాధం, మీ లీల అమోఘం. దయామయ, మీరు అజ్ఞానులైన జీవులను భవబంధాల నుండి తరింపచేసే నౌక. వేణుమాధవుడై మీ చరణద్వయాలను ప్రయాగ చేసి ఉభయ అంగుష్టాల నుండి గంగాయమున ప్రవాహాన్ని చూపారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి అయిన మీరు సాయి సమర్థులై భూమిపై విహరిస్తున్నారు. ఒకప్పుడు బ్రహ్మవల్లే జ్ఞానాన్ని బోధిస్తారు. ఒక్కొక్కప్పుడు తమోగుణంతో రుద్రరూపం ధరిస్తారు. మరొకప్పుడు శ్రీకృష్ణుని వలె బాలలీలను ప్రదర్శిస్తారు. అప్పుడప్పుడు భక్తుల మనసు అనే సరోవరంలో హంసవలె విహరిస్తారు. మేము యవనులను అందుమా, మీకు చందనమంటే ప్రీతి. హిందువులను అందునా, మీరెప్పుడూ మసీదులో సుఖంగా ఉంటారు. శ్రీమంతులనందున భిక్షాటన చేస్తారు. పోనీ ఫకీరనందున దానంలో కుబేరుణ్ణి లజ్జితుని చేస్తారు. మీ నివాసం మసీదులో. అక్కడ భక్తులకు విభూతి ప్రసాదించడానికై ధునిలో అహర్నిశలు అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. భక్తులు ఉదయం నుండి మీ పూజలు చేస్తారు. మధ్యాహ్నం సూర్యుడు తలపైకి వచ్చినప్పుడు మీకు హారతి ఇస్తారు. భక్తులు పార్షదగణం వల్లే నలువైపులా నిలబడి మీకు వీవనలు వింజామరలు వీస్తారు. సన్నాయి, డోలు, ఘంట బాగా మోగుతాయి. దండధరులు పట్టిని ధరించి ద్వారం వద్ద జయజయధ్వనులు పలుకుతారు. హారతి సమయంలో దివ్యాసనంలో మీరు శ్రీ విష్ణువులా కనిపిస్తారు. సాయంకాలం ధుని ఎదుట కూర్చొని మధురాంతకుడైన పరమశివుల్లా కనిపిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు మీ వద్ద మాకు త్రిమూర్తుల లీలలు అనుభవం అవుతున్నాయి. అయినా ఈ మనసు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతుంది. దీనిని స్థిరంగా ఉంచమని వేడుకుంటున్నాను. నేను అధమాధముణ్ణి, మహాపాతకుణ్ణి. మీ చరణాల వద్దకు శరణుజొచ్చి వచ్చాను. గురుదేవా, ఈ దాసగణుని త్రితాపాలను నివారించండి. భయంకరమైన తమ పాప పరీక్షలనకై ప్రజలు గంగ వద్దకు వెళుతారు. అయితే తన పాపాలను తొలగించుకోవటానికి గంగ సత్పురుషుల చరణాలను ఆశ్రయించవలసి ఉంటుంది. అందువలన ఈ సాయి సత్పురుషుని పవిత్ర చరణాలను వదిలి గంగా గోదావరి తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం లేదు. సాయి యొక్క మధుర చరిత్రను, వారి స్తోత్రాన్ని భక్తిగా వినండి. భాగ్యవశాత్తు భీమారథీ నదిలో గోడాయికి నామదేవు, భాగీరథీ నదిలో ముచ్చపు చిప్పల్లో తమాలకు కబీరు లభించారు. అట్లే శ్రీ సాయిబాబా 16 ఏళ్ల తరుణ వయసులో మొదట షిరిడీ గ్రామంలోని వేప చెట్టు కింద భక్తుల కొరకు ప్రకటమయ్యారు. అప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. వారికి స్వప్నమందైన విషయవాసనలు లేవు. వారు మాయను తన్ని తరిమేశారు. ముక్తి వారి చరణాలలో విలీనమైపోయింది. వారు ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల గర్భాన జన్మించారో ఎవ్వరికీ తెలియదు. వారి పూర్వచరిత్రను కూడా ఎవరు ఎరగరు. వారి తల్లిదండ్రులు ఎవరు అని అడిగి అడిగి అంతా అలసిపోయారే కానీ వారి వివరాలు ఎవరికీ తెలియరాలేదు. వారు తల్లిదండ్రులను, ఆప్తులను, సకల సంసారాన్ని, జాతి మతాలను, ప్రపంచ వ్యవహారాలను త్యజించి ప్రజల హితార్థం షిరిడీలో ప్రకటమయ్యారు. షిరిడీలోని ఒక వృద్ధ నారి నానా చౌబేదర్ యొక్క తల్లి సాయిబాబా చరిత్రలో ఒక విశేషాన్ని చెప్పింది. వారు ప్రథమంగా అత్యంత అందమైన బాలునిగా వేప చెట్టు కింద స్థిరాసనంలో కనిపించారు. ఆ బాలుని సుందర రూపం చూసి ప్రజలు అత్యంత ఆశ్చర్యపడ్డారు. కోమలమైన చిన్న వయసులో ఎండను, చలిని సమానంగా సహించగల కఠిన తపస్సులో ఉన్నారు. వారి బాల్యస్థితిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని దర్శనార్థం జనం ఎక్కడెక్కడి నుండో వచ్చేవారు. అతనికి పగలు ఎవరి సాంగత్యం లేదు, రాత్రి ఎవరి భయం లేదు. ఈ బాలమూర్తి ఎక్కడి నుండి వచ్చాడా అని అందరికీ ఆశ్చర్యం.
అత్యంత ఆకర్షణీయమైన అతని రూపురేఖలను చూస్తుంటే హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. అహర్నిశలు వేప చెట్టు వద్దే కానీ ఎవరి ఇల్లు వాకిలి ఎరగరు. మనోహరమైన రూపంలో ఉన్న ఆ పసిబాలుడు పగలు రాత్రి ఆరుబయట ఎలా ఉండగలుగుతున్నాడా అని అందరికీ ఆశ్చర్యం. పైకి బాలుని వల్లే కనిపించినా అతని చర్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా గొప్పవారి కంటే కూడా గొప్పగా ఉండేవి. అతడు మూర్తిభవించిన వైరాగ్యం యొక్క పూర్ణావతారం. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. 2-3కి ఖండోబా ఆవేశమై వారు ఊగుతుంటే జనం వారిని ఇలా అడిగారు, దేవా ఖండోబా, ఇతడు ఏ భాగ్యవంతుల బిడ్డ? ఎక్కడి నుండి వచ్చాడు? నువ్వైనా శోధించి తెలియచేయి అని ప్రశ్నించారు. ఖండోబా దేవుడు, వెళ్ళి గుణపం తెచ్చి నేను చూపించిన స్థలంలో తవ్వండి, ఈ బాలుని వివరాలు తెలుస్తాయి అని చెప్పాడు. అప్పుడు ఆ గ్రామ శివారుల్లో వేప చెట్టు కింద గుణపంతో తవ్వగా అక్కడ ఇటుకలు కనిపించాయి. ఆ ఇటుకల వరసను తొలగించాక తిరగలి కింది భాగం కనిపించింది. దానిని పక్కకు జరపగా ఒక సొరంగం, దాని లోపల వెలుగుతున్న 4 ప్రమిదలు కనిపించాయి. సున్నం కచ్చుతో నిర్మించిన ఆ భూగృహంలో గోముఖం, పీట, అందమైన మాలలు ఉన్నాయి. ఈ స్థలంలో ఈ బాలుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు చెప్పాడు. జనమంతా ఆశ్చర్యపోయి ఆ బాలుని గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. కానీ ఆ బాలుడు సంబంధం లేని కథనే చెప్పాడు. ఇది మా గురువు యొక్క స్థానం, అతి పవిత్రమైన నా ప్రదేశం, నా మాట విని దీనిని ఇట్లే భద్రపరచండి అని చెప్పాడు. అలా బాబా చెప్పిన దాన్ని వారు విన్నారు. బాబా సంబంధం లేని కథని చెప్పారు అని నా నాలిక ఎలా అంటుంది? నాకు ఆశ్చర్యం కలిగింది. బాబా విషయంలో ఇలాంటి అవగాహన ఏంటి? కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, అది వినోదం అయి ఉంటుంది అని. మొదటి నుండి బాబా వినోద ప్రియులు. ఈ భూగృహం వారి ఆలయమే అయి ఉండొచ్చు. అయినా గురువుదని చెప్తే పోయేదేముంది? తన మహత్యం ఏం తగ్గిపోతుంది అని అలా చెప్పి ఉంటారు. తర్వాత బాబా ఆజ్ఞానుసారం అది బాబా గురుస్థానమని మునపటి వలన ఇటుకలు పేర్చి ఆ భూగృహాన్ని సొరంగాన్ని మూసివేశారు. బాబాకు అశ్వత్థ ఔదంబ వృక్షాల వల్లే ఈ వేప చెట్టుపై అత్యంత ప్రీతి, అత్యంత గౌరవం కూడాను. మహల్సాపతి మొదలైన షిరిడి గ్రామంలోని వృద్ధులు బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని అక్కడ వందనం చేసేవారు. ఆ సమాధి సన్నిధిలో బాబా 12 సంవత్సరాలు మౌనంగా తపస్సు చేశారన్న వార్త ప్రజలలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేప చెట్టుతో సహా సమాధికి నలువైపులా ఉన్న స్థలాన్ని బాబా భక్తుడు సాటే కొని భవనాన్ని నిర్మించాడు. ఈ భవనం ఒక్కటే వచ్చిపోయే యాత్రికులకున్న వసతి గృహం. సాటే వేప చెట్టు చుట్టూ అరుగు, దక్షిణోత్తర భాగాన్నిగా భవనాన్ని నిర్మించాడు. ఉత్తరాన మెట్లు కడుతుండగా ఈ భూగృహం కనిపించింది. మెట్ల కింద దక్షిణాభిముఖాన ఒక చక్కటి గూడుంది. దాని ఎదుట అరుగు మీద భక్తులు ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. గురువారాలు, శుక్రవారాలు సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ అలికి శుభ్రం చేసి సాంబ్రాణి ధూపం వేస్తే శ్రీహరి సుఖాలను ప్రసాదిస్తాడు. ఇది నిజమేనా, అతిశయోక్తి కాదు కదా అని శ్రోతల మనసులో సంశయం కలుగుతుంది. ఇవి సాయి నోటి నుండి వచ్చిన మాటలు. ఇవి నా చెవులతో విన్న మాటలు. ఇవి నేను కల్పించినవి కావు. అందుచేత అణుమాత్రమైనా సందేహించకండి. నా మాటలను ప్రత్యక్షంగా విన్నవారు ఈనాటికి ఉన్నారు. అటు తర్వాత దీక్షిత్ భవనం నిర్మాణమైంది. దానివలన భక్తులు బస చేయడానికి ప్రశస్తమైన సదుపాయం కలిగింది. తర్వాత అతి తక్కువ వ్యవధిలోనే అక్కడ ఒక రాతిభవనం కూడా నిర్మాణమైంది. భక్తి శ్రద్ధలు మూర్తిభవించినట్టుగా దీక్షిత్ మొదటి నుండి పుణ్యకార్యాలు కీర్తి గడించినవాడు. ఇంగ్లాండ్కు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ పారమార్థిక బీజం నాటుకున్నాడు. దీనిని విన్న శ్రోతలకు సంశయం కలగడం సహజం. మధుర, కాశీ, ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలు కాక ధర్మబాహ్యమైన ఆంగ్లేయుల భూమి పరమార్థదాయకం ఎలా అయింది అని శ్రోతలకు సంశయం కలగడం సహజం. దాన్ని పోగొట్టుకుంటే కౌతుకం కలుగుతుంది అని ఇక్కడ కొంచెం విషయం మారుతుంది. అందరూ క్షమించాలి.
కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, మధుర, బృందావనం, ద్వారక మొదలగు యాత్రలు చేసిన పుణ్యం దీక్షిత్కు ముందే ఉంది. అంతేకాక తల్లిదండ్రుల పుణ్యం వల్ల అమితమైన భాగ్యం కొద్దీ పూర్వార్జిత పుణ్యఫలం కారణంగా సాయి దర్శనం కలిగింది. ఈ దర్శనానికి మొదటి కారణం ప్రారబ్ధం వలన కలిగిన కుంటితనం. ఇంగ్లాండులో ఉండగా కాలు జారి పడ్డాడు. ఇది పైకి అశుభం వల్లే అనిపించినా నిజానికి పరిణామం శుభప్రదమైంది. అలా గురువు సన్నిధికి చేరుకోగల యోగం సంభవించి దానివల్ల పుణ్యకర్మల ఫలితంగా దుర్లభమైన సాయి యొక్క సాన్నిధ్యం లభించింది. నానాసాహెబ్ చందోర్కర్తో కలవడంతో సాయిబాబా కీర్తి చెవుల్లో పడింది. అతనితో చందోర్కర్, సాయి దర్శనంలోని విశిష్టతను చూడు, నీ కుంటితనం వెంటనే పోతుంది అని చెప్పాడు. కానీ దీక్షిత్ తన కాలి కుంటితనాన్ని ఒక లోపంగా భావించలేదు. మనసులోని నిజమైన కుంటితనాన్ని పోగొట్టమని సాయిబాబాని కోరాడు. చర్మం, ఎముకలు, రక్తమాంసాల సముదాయమైన మానవ శరీరం ప్రపంచంలో క్షణభంగురం. కాలి కుంటితనం ఉంటే ఏ నష్టం? క్రీస్తు శకం 1909 సంవత్సరం నవంబర్ 2వ తారీఖున దీక్షిత్కు మొదటిసారిగా పుణ్యపావనమైన సాయినాథుని దర్శనం లభించింది. తర్వాత అదే సంవత్సరం అతడు డిసెంబర్ నెలలో మరలా శ్రీవారి పునర్దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. అప్పుడు అతని మనసులో అక్కడే ఉండిపోవాలన్న కోరిక కలిగింది. 25 షేర్లు అమ్మి యాత్రికుల సదుపాయానికి ఒక రేకుల షెడ్డును కట్టించాలని అతనికి ముందు అనిపించింది. కానీ తర్వాత ఒక భవనం నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తరువాతి సంవత్సరం ఒక శుభముహూర్తాన రాళ్లతో పునాది వేశారు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతి తీసుకొని అదే సుముహూర్తమని పునాది పని చేశారు. ఆహ్వానించినా రాని దీక్షితుని సోదరుడు కూడా ముందుగానే వచ్చి ఆ సుముహూర్తానికి అక్కడే ఉన్నాడు. దాదాసాహెబ్ కాపర్దే అంతకుముందే అక్కడ ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబాని అనుమతి కోరడం అతనికి కష్టమైంది. డిసెంబర్ 10వ తారీఖున కాపర్దేకు ఇంటికి వెళ్ళడానికి, దీక్షిత్ భవనానికి పునాది వేయడానికి బాబా ఆజ్ఞ అయింది. ఈ రోజు యొక్క మరొక గొప్ప విషయం, ఈ రోజు నుండే శ్రావణిలో పరమ భక్తి శ్రద్ధలతో శేషార్తి ప్రారంభమైంది. తర్వాత కీర్తి శకం 1911 సంవత్సరంలో శ్రీరామనవమి శుభముహూర్తాన గృహప్రవేశ శుభకార్యం విధి పురస్సరంగా జరిగింది. తర్వాత శ్రీమంతుడైన బుట్టి అమితమైన డబ్బును వెచ్చించి భవనాన్ని నిర్మించాడు. సాయిబాబా యొక్క శరీరం అక్కడ విశ్రమించడం వలన అతని ధనం సదుపాయయోగమై సార్థకమైంది. ఈ విధంగా ఒక్కటైనా లేని చోట 3 భవనాలు తయారయ్యాయి. మొదట సాటేగారి భవనమే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండేది. ఈ వాడాకు మరో ఘనత, మొదట ఈ స్థలంలోనే బాబా స్వయంగా తమ స్వహస్తాలతో నిర్మించిన పూల తోట ఉండేది. ఈ తోటను గుర్చిన చిన్ని కథను తర్వాత అధ్యాయంలో వర్ణిస్తాను. హేమాడ్ శ్రోతల సమేతంగా సాయి చరణాలందు మస్తకాన్ని ఉంచుతున్నాడు. వామన తాత్ర కుండలివ్వగా సాయి సమర్థులు బంజరు భూమిలో మొక్కలు నాటి నీరు పెట్టి తోటను తయారు చేశారు. తర్వాత గుప్తమయ్యారు. ఆ తర్వాత వారికి ఔరంగాబాద్ వద్ద చాంద్ పాటిల్ కలిశాడు. అతని ఇంటి పెళ్లివారితో బాబా మరలా షిరిడి వచ్చారు. అక్కడ దేవీదాసును కలుసుకోవటం, జానకీదాసుతో స్నేహబంధం, బాబా గంగాగీరు ఒకరినొకరు చూసుకోవటం, ఈ ముగ్గురు షిరిడీలో కలవటం, మొహిద్దీన్తో కుస్తీ పట్టినప్పటి నుండి బాబా మసీదులో నివసించటం, వారికి డెంగలిపై ప్రీతి కలగడం, బాబా వద్ద భక్తులు గుమికూడడం మొదలగు కథలను తర్వాత అధ్యాయంలో శ్రవణం చెయ్యండి. ఇప్పుడు హేమాడ్ సాయికి అనన్య శరణు చొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని సాయి సమర్థావతారణమను 4వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.